ఈ ఆర్టీసీ పాత బస్టాండ్ భూమి విషయంలో చాలా సందర్భాల్లో కూడా మేము పై అధికారుల దృష్టి తీసుకుపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ను కూలగొట్టిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగమే ఈరోజు ఈ బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బోర్డులు ఏర్పాటు చేసినా కూడా ఈరోజు రియాల్టర్లు ఇక్కడ ఉన్నటువంటి 201 సర్వే నెంబర్లో 1200 గజాల భూమిని అన్యాక్రాంతంగా ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవడం కోసం రాళ్ళు పాతి హద్దులు కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది దుశ్చర్య. ఈ ప్రభుత్వ అధికారుల యంత్రాంగం కూడా స్పందించి తక్షణమే ఈ ఉన్నటువంటి 1200 గజాల భూమిలో చుట్టూ బౌండరీలను పెట్టాలి, లేకపోతే బస్టాండ్ ఇక్కడ నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికార యంత్రాంగం కూడా గతంలో కూడా ఇక్కడ సర్పంచ్ ఈ బస్టాండ్ దేనికి పనికి రాకూడదని చెప్పేసి ఒక దుశ్చర్యతోటి దీన్ని కూలగొట్టడం జరిగింది. అతనిపై కూడా కేసులు పెట్టిన సందర్భాల్లో ఉన్నాయి. కేసులు పెట్టినప్పుడు కూడా రాతపూర్వకంగా గ్రామ పంచాయతీ లెటర్ ప్యాడ్ మీద రాసి ఎక్కడైతే నేను బస్ స్టాండ్కు సంబంధించిన భూమి ఉందో ఆ భూమి మీద ఉన్నటువంటి బస్ స్టాండ్ని కూలగొట్టిన దాంట్లోనే మేము మళ్ళీ నిర్మాణం చేపడతామని చెప్పేసి మాట్లాడి ఈరోజు రియాటర్లో కొమ్ము కాసిన సర్పంచ్ మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీసీ అధికారులతో కూడా ఇక్కడ ఉన్నారు. మేము కూడా ఆర్టీసీ అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికి కూడా ఈ అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమిని ఎలికి తీసి ఎవరైతే అన్యాక్రాంతం చేశారో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ఈ భూములు పేదలకు పస్తామని చెప్పేసి కూడా ఆర్టీసీ అధికారులను కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. తక్షణమే ఎవరైతే అన్యాక్రాంతానికి గురి చేసిరో ఆ హద్దురాలు ఎవరైతే రాళ్ళు నాటిరో వాళ్ళపైన తక్షణమే కేసులు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భూ పోరాటం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం.